కాంగ్రెస్ కు గొప్ప విజయాన్ని అందించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూడీఎఫ్ విజయం అసాధారణమైనదని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం. ఇది కఠోరమైన స్ఫూర్తిదాయకమైన విజయమన్నారు రేవంత్ రెడ్డి. ఈ గెలుపునకు నాయకత్వం వహించిన రాహుల్ ఖర్గే, ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కేరళ ప్రచారంలో తనపై ప్రేమ చూపించిన యూడీఎఫ్ నేతలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కేరళ ప్రజల పట్ల తాను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరపున కేరళ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు గొప్పవని చెప్పారు. ఇక్కడి ప్రజలకు ప్రగతిశీల విలువలుంటాయన్నారు. దశాబ్దకాల నిరాశ తర్వాత గొప్ప విజయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు గొప్ప విజయాన్ని అందించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూడీఎఫ్ విజయం అసాధారణమైనదని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం. ఇది కఠోరమైన స్ఫూర్తిదాయకమైన విజయమన్నారు రేవంత్ రెడ్డి. ఈ గెలుపునకు నాయకత్వం వహించిన రాహుల్ ఖర్గే, ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కేరళ ప్రచారంలో తనపై ప్రేమ చూపించిన యూడీఎఫ్ నేతలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కేరళ ప్రజల పట్ల తాను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరపున కేరళ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు గొప్పవని చెప్పారు. ఇక్కడి ప్రజలకు ప్రగతిశీల విలువలుంటాయన్నారు. దశాబ్దకాల నిరాశ తర్వాత గొప్ప విజయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కేరళ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మరేంటి ట్వీట్ ని ఎలా చూడొచ్చు? అలాగే కేరళలో ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్? కేరళ కామ్రేడ్ల కోటను కొల్లగొట్టింది కాంగ్రెస్ కూటమి అని చెప్పొచ్చు. ఇదే మాటను కాంగ్రెస్ శ్రేణులు అంతా మాట్లాడుకుంటున్నారు. 140 స్థానాలకు ఎన్నికలు జరిగితే 71 మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఎప్పుడో సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అయితే 95కు సంబంధించినటువంటి స్థానాల్లో పోటీ చేస్తామనుకున్న తర్వాత 92 స్థానాల్లో పోటీ చేశారు. ఇక కూటమిగా ఏర్పడి పోటీలో నిలిచింది అక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 100కు పైగానే స్థానాల గెలిపే లక్ష్యంగా దూసుకుపోతుంది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉంది. పినరాయి విజయ్ సీఎం నేతృత్వంలో కొనసాగింది ఆ కూటమి. సో ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి దానికి బ్రేక్ పడిందని చెప్పాలి. కామ్రేడ్ల కోటను యూడీఎఫ్ కూటమి బద్దలు కొట్టిందనేటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఇక్కడి గవర్నెన్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టోని నేరుగా స్టార్ క్యాంపెయినర్గా ఏఐసీసీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది టీ కాంగ్రెస్ నేతలను కేరళకు సంబంధించి క్యాంపెయిన్ బాధ్యతలు అప్పచెప్పింది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించారు. అంటే ఎల్డీఎఫ్కి కంచుకోటగా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. విశేషమైనటువంటి స్పందన అక్కడ వచ్చింది. నేమేం ఇక్కడి యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్ ప్రాంతంలో మెమన్లో ఆయన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రోడ్ షోను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాడినటువంటి ఒక డైలాగు ప్రచార సమయంలో చాలా వైరల్గా మారింది. నీపో మోనే విజయ, నీ పని అయిపోయింది, నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేటువంటి స్లోగన్ని చాలా బలంగా సీఎం రేవంత్ రెడ్డి కేరళం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాటితో పాటు చాలా ప్రాంతాల్లో ఆయన కూడా రోడ్ షోలు నిర్వహించారు. కాబట్టి ఈ సందర్భంగా యూడీఎఫ్ స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరుస్తోంది. సో దానికి గాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అంటే ట్వీట్ చేశారు. కేరళకు సంబంధించినటువంటి విక్టరీ పైన ఆయన ట్వీట్ చేశారు. 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కావచ్చు, కేరళ, 2 కూడా గొప్పవైనటువంటి రాష్ట్రాలుగా ఆయన అభివర్ణించారు. చాలా నిష్ణాతులైనటువంటి కేరళ ప్రజలు ఈ రకమైనటువంటి రిజల్ట్ని ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అదే తరహాలోనే తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా త్వరలో నెరవేరుస్తాయి. ఈ మేరకు యూడీఎఫ్ బలపరిచినటువంటి కూటమి ఏదైతుందో అది తమకు గవర్నెన్స్ అందజేయబడుతుంది అనేటువంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఇక ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఆమె కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పారు. యూడీఎఫ్ మద్దతుదారులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పారు. యూడీఎఫ్ కూటమిలో ఉన్నటువంటి ఏవైతే అభ్యర్థులు ఉన్నారో బలపరిచినటువంటి వాళ్లకు, అదేవిధంగా ఓటర్లకు ఈ రకమైనటువంటి విశేష స్పందన కాంగ్రెస్ కూటమికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆయన పర్యటించినటువంటి కొన్ని ప్రాంతాలు చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు నేమంలో ఆయన విశ్వనాథన్ తరఫు నుంచి, ఆయన శబరినాథ్ తరఫు నుంచి ఆయన అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక పుత్తూర అక్కడ కూడా ఆయన పాల్గొన్నారు. కోవలంలో కూడా
రోడ్ షోలు నిర్వహించారు. తిరువనంతపురంలో రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు కూడా అక్కడికి వెళ్ళారు. ఆల్రెడీ స్టార్ క్యాంపెయినర్గా ఆయనకు అక్కడ ఏఐసిసి ఏర్పాటు చేసింది కాబట్టి ఆయన వెళ్ళిన సమయంలో రోడ్ షోలు బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో విశేష స్పందన అక్కడ ఉన్నటువంటి కేరళం ప్రజల నుంచి లభించింది కాబట్టి దానికి గాను ఎప్పటికీ రుణపడి ఉంటాననేటువంటి అంశాన్ని కూడా ఆయన ట్వీట్లో చెప్పారు. 2 రాష్ట్రాలు మామూలు రాష్ట్రాలు కావు, గొప్ప రాష్ట్రాలుగా ఆయన అభివర్ణించారు. ఈ విక్టరీ గొప్ప విక్టరీ, అసాధారణమైనటువంటి విక్టరీగా ఆయన ట్వీట్లో పొందుపరిచారు. కాబట్టి సో ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, మహిళలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే తెలంగాణ ప్రాంతంలో ఇస్తుందో అదే తరహాలోనే కేరళంలో కూడా కేరళ ప్రజలకు, కేరళ మహిళలకు అదే స్థాయిలోనే యూడిఎఫ్ కూటమి ద్వారా బెనిఫిట్స్ అన్ని కూడా అందబోతున్నాయనేటువంటి అంశాన్ని ఎట్లయితే ప్రచారంలో భాగంగా చెప్పామో అది కంటిన్యూ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో భాగంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.